The Awakening of Intelligence, Part 7, Chapter 4, Fourth Public Talk, Sanan, by J. Krishnamurti ji on the topic Loneliness. Page number 357. ఒక్క మాట నేను 20 చెప్పేసాక మామూలుగా చదువు అంటే 20th October 20th date చెప్పింది 20th October 2021. అంటే ఎక్కువ మంది ఈ లోన్లీనెస్ అనే దాంతో సఫర్ అవుతున్నారు. అందులోంచి ఎస్కేప్ అవ్వాలనే కానీ అంటే ఎప్పుడు ఏదో ఒక పెట్టుకుంటారు, రేడియో అని, టీవీ అని, మరొకటని అంటే అంతే ఎవరికి ఇప్పటివరకు ఆ కాన్వర్జేషన్ లో వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, సమాధానం చెప్తున్నారు. ఈ లోన్లీనెస్ నుంచి బయటపడాలి అనేది ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంటే ఒంటరితనం అంటే ఎందుకు ముఖ్యంగా మనిషి ఐసోలేటెడ్ గా ఫీల్ అవుతున్నాడు, తాను డిఫరెంట్, తాను వేరని ఫీల్ అవడం వల్ల ఈ లోన్లీనెస్ వస్తుంది. అంటే డివిజన్ గా తీసుకోవడం వల్ల, అందువల్ల ఆ లోన్లీనెస్ నుంచి ఆయనకి సఫరింగ్ వచ్చేస్తుంది. ఆ బయటపడాలనే తపన, అదే ప్రయత్నం, అందుకని అతను బాగా సఫర్ అవుతున్నాడు. ఇది జరుగుతుంది చెప్పిన విషయం అనమాట. అంటే ఈ ఒంటరితనం ఎందుకు వస్తుంది అంటే అసలు మనిషి ఒంటరి కాడు, తాను వేరుగా ఉన్నాను అనే డివిజివ్ మైండ్ తెచ్చుకోవడం వల్ల తాను డిఫరెన్స్ అన్నది ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే ఈ ఎలూఫ్నెస్ వచ్చేసిందో ఒంటరితనం వస్తుంది. ఆ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనిషి. అంటే ముఖ్యంగా నేను వేరుగా ఉన్నానన్న భావన మనసు తెచ్చుకున్నది, మనం తెచ్చిపెట్టుకున్న భావన. మనం ఎక్కడ వేరుగా లేము, కానీ వేరుగా ఉన్నామన్న భావన నుంచి ఒంటరితనం మొదలైంది. ఇది నాకు అనిపించింది. ఇంకా ఈ కాన్వర్జేషన్ లో కొంత అతని ప్రశ్న ఆన్సర్లు ఓకే. ఇంకా ఇంట్లో ప్రశ్న ఆన్సర్ రాలేదా ఆయన మాట్లాడుతూ? మేడం, ఇప్పుడు మనం ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి యాక్టివిటీస్ చేస్తున్నామా? అంటే మన సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ లేదా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఒంటరితనం అనిపిస్తుందా? మనం ఎప్పుడైతే భిన్నంగా ఉన్నామన్న అంతర్గతమైన మూలభావం వచ్చేస్తుందో చేసే యాక్టివిటీ అన్ని సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్. నేను వేరుగా ఉన్నానంటే నా కోసం ఏ పని చేసినా నేనే ముఖ్యం, నేనే సెంటర్ గా పనిచేస్తాను. నేను వేరుగా లేను అనేటప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ ఉండవు. నేను వేరుగా ఉన్నాను అన్న భావం ఎప్పుడైతే వచ్చిందో అదే భావంతో కదా మనం అందరం జీవిస్తున్నాం కనుక సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ సెల్ఫ్ సెంటర్ ఎలా వచ్చింది? తాను వేరుగా ఉన్నానని డివిజివ్ భావం వల్ల తన సెంటర్ లోనే పని చేస్తుంటాడు ప్రొజెక్టివ్ గా. ఏ పని చేసినా, ఏ రకమైన సోషల్ యాక్టివిటీస్ చేసినా, అంటే ప్రాపంచికంగా ఏదైనా ముఖ్యమైన పనులు చేసినా అప్పుడు కూడా తనే ముఖ్యం, నేను ముఖ్యమైన పనులు చేస్తాను. ఈ సెంటర్ యాక్టివిటీ అది సెల్ఫ్ సెంటర్ యాక్టివిటీ. అంటే ఆ డివిజివ్ మైండ్ లేకపోతే సెల్ఫ్ సెంటర్ యాక్టివిటీ మొదలుపెట్టిదా? Most of us realize when we dare look at it that we are terribly lonely, isolated human beings. అంటే ఇప్పుడు బోధపరచలేదు కదా, ఒకసారి చదివిద్దాం. ఎక్కడ బోధపరచాలో అడిగితే చెప్తాను పవన్ కుమార్ గారు. ఓకే, ఎక్కడ మీరు బోధపరచడం అంటే ఎక్కడైనా ప్రశ్న అడిగితే చెప్తాను. అలాగే. Whether we are consciously or unconsciously aware of it, we want to escape from it because we do not know what lies behind or beyond it. Being frightened, we run away from it through attachment, through activity, and every form of religious or worldly entertainment. This is fairly obvious when one observes it in oneself. We isolate ourselves by our everyday activities, by our attitude and our way of thinking. Although we may have an intimate
relationship with somebody, we are always thinking about ourselves. The result of this is more isolation, more loneliness, a greater dependence on outward things, greater attachment, and the resultant suffering which arises from it. I do not know if you are aware of all this. In first paragraph. చదివి కంటిన్యూ చేసిదా? అదే కదా చెప్తున్నారు, మనం ఎప్పుడు కూడా మనకి అలాంటి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నామో లేదో నాకు తెలియట్లేదు అని అంటున్నారు. Perhaps as we are sitting here, we could become aware of this thing called loneliness and of the isolation, dependency, and suffering it brings. This is going on in our lives all the time. If one is observant, one can see that our whole activity is self-centered. We are thinking about ourselves endlessly, about our health, that we must meditate, that we must change. We want a better job with more money, a better relationship. I want to attain enlightenment. I must achieve something in this life. Me and my life, my worries, my problems. This eternal preoccupation with oneself is going on all the time. We are devoted to ourselves. That is an obvious fact. And whether we go to an office or to a factory, do social work or are concerned with the welfare of the world, our self-concern motivates all our activities. It is always me first. This self-preoccupation, which operates in daily life and relationship, does bring about isolation. ఇంతవరకు This అర్థమైందా again, ప్రవీణ్ కుమార్ గారు? ఇదంతా అర్థమైందా? మేడం అర్థమైందా? ఎక్కడైనా అర్థం కావట్లేదా? ఎక్కడన్నా అంటే సెంటెన్స్ టు సెంటెన్స్ అర్థమవుతుంది మేడం. నాకు ఓవరాల్ గా ఎందుకో కొంచెం అంత పట్టినట్టుగా అనిపించట్లేదు. అంటే మనమేమో ప్రాపంచికమైన మంచి కోసం చేసిన పని కూడా సెల్ఫ్ కంట్రోల్ తోటి చేస్తాం. అవును. ఏ పని చేసినా నేను ఇంపార్టెంట్, అవునా? మన లోపల మనం చూసుకుంటే నేను ఇంపార్టెంట్ అనే దాంట్లోనే ఉంటున్నాం. ప్రీ ఆక్యుపేషన్ విత్ వన్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు వన్ సెల్ఫే ఉంటుంది మనకి. అది మన అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్. అంటే ఆ నేను అనే సెంటర్ లోనే ప్రతి పని చేస్తాం. అందుకని మన రిలేషన్షిప్ లో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరినైనా పలకరిస్తున్నాం అనుకోండి, వాళ్ళు బాగున్నారా అని కాదు, మనం ప్రొజెక్ట్ అవ్వడానికి పలకరిస్తాం లోపల చూసుకుంటే. అలాగే నాకేదో ఎన్లైటన్మెంట్ కావాలి, నేనేదో పొందాలి, ఇదే సెల్ఫ్ సెంటర్డ్ గానే ఉంటున్నాం. ఎందుకంటే మనం డివిజన్ గా నేను వేరుగా ఉన్నానని ఫీల్ అవ్వడం వల్ల ఎండ్లెస్ గా ఎప్పుడు అదే పని. అంటే మనం ఇంకా బాగా మన లోపలికి మనం చూసుకుంటే నేను ముఖ్యమైన పనులే చేస్తున్నాం. మన ఆలోచనలు లోపల సబ్ కాన్షియస్ లో కూడా నా ఆరోగ్యం, నేను ధ్యానం చేయాలి, లేదా నేను ఇది అవ్వాలి, నేను మారాలి, నేను మంచి జాబ్ సంపాదించాలి, నేను ఒక అదే అంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా ఉండాలి, మంచి సంబంధ బాంధవ్యాలు నాకే ఉండాలి, ఇలాంటివన్నీ మనం కోరుకుంటున్నాం. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే ప్రతి ఒక్కరిలో ఉంటున్నాయి. మనం బాహ్యంగా సాంఘికమైనటువంటి వెల్ఫేర్ చేసిన పనిలో కానీ, ప్రపంచం యొక్క వెల్ఫేర్ అంటే బాబు కోసం చేసిన పనిలో కానీ మనమే ముఖ్యం అవుతున్నాం. నేను ముఖ్యం అంటే పేరు కది అందరికీ ఉపయోగపడి ఉంటుంది, అందులో మళ్ళీ నేనే ముఖ్యం. ఇదేమో అందరిని అన్ని యాక్టివిటీస్ ని ఇదే మోటివేట్ చేస్తుంది. ఫస్ట్ నేను, తర్వాత ఏదైనా. సెల్ఫ్ ప్రియాక్యుపేషన్ అంటున్నాం. అంటే ఇప్పుడు నేను ముఖ్యం అవడమే సెల్ఫ్ ప్రియాక్యుపేషన్.
మన నిత్య జీవితంలో ఎప్పుడు ఇది పనిచేస్తుంది, మన సంబంధ బాంధవ్యాల్లో పనిచేస్తుంది. అందువల్లే మనం ఐసోలేటెడ్ గా ఉంటున్నాం. అంటే నేను ముఖ్యం అని వేరైపోతున్నాం కదా ఇంటర్నల్ గా. ఎప్పుడు నేను అనేదే మనం చూస్తున్నాం వెరీ డీప్లీ. మనం చూసుకుంటే ఇది కూడా ఒక రకమైన, ఇది ఒక సపరేషనే మనకి. మనం బాగా అవేర్నెస్ తో చూస్తే నేను సెపరేట్ అయిపోతున్నాను కదా. అంటే కంప్లీట్ గా నేను కట్ ఆఫ్ అయిపోయి ఎలోన్ గా ఉంటున్నాను. మన రిలేషన్షిప్ ఎవరితో గానీ దేనితో గానీ లేదు. అంటే ఎప్పుడు నేనే ముఖ్యం. మన సబ్ కాన్షియస్ లో వాళ్ళందరూ బాగుండాలి అని మనం ఎక్కడ తప్పిస్తున్నాం. అందులో కూడా మళ్ళీ నేనుగా ఆలోచించానని చెప్పుకుంటాం. అది నేను ప్రాజెక్ట్, అంటే నేను నా గ్రేట్నెస్ కదా. మీకు తెలిసిందో లేదో, మీరు ఇది అనుభవిస్తున్నారో లేదో, దీన్ని మీరు గమనించారో లేదో నాకు తెలియట్లేదు. ఈ లోన్లీనెస్ అనే దాన్ని మీరు అవేర్నెస్ తో చూస్తున్నారా అంటే మీరు చూసారో లేదో. మనం ఎప్పుడు కూడా ఎస్కేప్ అవ్వాలనే ప్రయత్నిస్తాం. బై బీయింగ్ ఆక్యుపైడ్ త్రూ డొమెస్టిక్ స్ట్రైఫ్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. డొమెస్టిక్ అంటే ఇంట్లో ఉన్నటువంటి స్ట్రైఫ్ అంటే ట్రబుల్. ఇలా ఈ పని చేసా అలా మనం దాంట్లో నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం లోన్లీనెస్. ఇప్పుడు సాధారణంగా ఒంటరిగా అంటే అదేంటి ఎవరు ఉండరా, ఎవరో ఉండాలి అని అంటే ఆ లోన్లీనెస్ అన్నదాన్ని మనం ఇష్టపట్టలేదు. మనం దాంట్లో బయట పడిపోవడానికి ట్రై చేస్తున్నాం. వెదర్ ఇట్ ఈస్ షాలో ఆర్ డీప్, అంటే షాలోగా ఉన్నా డీప్ గా ఉన్నా సూపర్ఫిషియల్ అయినా మనం ఏమోని ఇలాంటి ఈ టెక్నాలజికల్ నాలెడ్జ్ అని అన్నిటితోటి మనం కట్ ఆఫ్, అంటే నేను వేరుగానే ఉంటున్నాను. ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇఫ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ ఆక్యుపైడ్ విత్ ఇట్ సెల్ఫ్, అంటే అది కాన్స్టెంట్ గా ఉంటుందా లేదా కానీ మనం నిరంతరంగా ఏదో ఒక దాంట్లోంచి ఎస్కేప్ అవుతున్నాం. రిలేషన్షిప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. అంటే సంబంధ బాంధవ్యాలే చాలా ముఖ్యం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ ద వన్, మనకి కరెక్ట్ గా అంటే ఇప్పుడు చాలా మందికి రిలేషన్షిప్ అంటే ఏమనుకుంటారు తెలుసా, అందరితో కలగాపులగంగా అంటే కలివిడిగా మాట్లాడేయడమే రిలేషన్షిప్ అనుకుంటున్నారు. అందుకే మాకు ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయని చెప్పుకుంటారు. ఏంటని వాళ్ళు వాళ్ళ అవసరాలకు మాట్లాడుతున్నారు, వీళ్ళ అవసరానికి కొని. అక్కడ మళ్ళీ కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అవునా కదా? అర్థమైందా? అది వినబడిందా? వినిపించింది మేడం. అంటే ఆ రిలేషన్షిప్ లో కూడా మళ్ళీ సెల్ఫ్ సెంటర్డే, మళ్ళీ వాళ్ళ ప్రయోజనం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదే మనకి జీవితంలో చాలా ముఖ్యమైనది. రైట్ రిలేషన్షిప్ అనేది ఉంటేనే యూ కెనాట్ ఉంటే గానీ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ తోటి మనం అంటే పాజిటివ్లీ హ్యావ్ ఇట్ విత్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. రైట్ రిలేషన్షిప్ యూ కెన్ ఇమాజిన్ దట్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ రిలేషన్షిప్ విత్ అనదర్, బట్ ఇట్ ఈస్ నియర్లీ ఎట్ ద వెర్బల్ లెవెల్ అండ్ దేర్ ఫోర్ ఇల్యూజన్. మనం అనుకుంటూ ఊహిస్తాం మనకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, నేను బాగా మాట్లాడిస్తాను కదా అందరితో అని, కానీ ఇది వెర్బల్ లెవెల్లోనే ఉంది. ఇది కూడా భ్రాంతి మాత్రమే. అంతేనా కదా? ఇప్పుడు నాకు హృదయంతో లేనప్పుడు అది వెర్బల్ లెవెల్లో ఉన్నప్పుడు అది ఎలా కరెక్ట్ రిలేషన్షిప్ అవుతుంది? ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ద సేమ్ యాజ్ రిలేషన్షిప్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఇద్దరి మధ్య ఎలా అయితే సర్ఫేస్ లెవెల్ రిలేషన్షిప్ ఉందో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తోటి అలాగే ఉంది. దెన్ ఐసోలేషన్ లోన్లీనెస్ హ్యాస్ క్వైట్ ఎ డిఫరెంట్ మీనింగ్. అర్థమైనా? ఒక వ్యక్తితోటి నాకు సరైనది సంబంధం లేదు అంటే ఎవరితోటి నాకు లేదు, అంటే ప్రపంచం అందరితోటి అలాగే ఉంటుంది. ఐసోలేషన్ లోన్లీనెస్ హ్యాస్ క్వైట్ ఎ డిఫరెంట్ మీనింగ్. ఈ వాక్యం మరొకసారి చూద్దాం. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ద సేమ్, ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్య ఉన్న సంబంధం ఒకేలా ఉన్నది. యాజ్ రిలేషన్షిప్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, మిగతా ప్రపంచంతో ఎలా ఉందో ఇద్దరి మధ్య సంబంధం అలాగే ఉన్నది అన్నప్పుడు లోన్లీనెస్ హ్యాస్ క్వైట్ ఎ డిఫరెంట్ మీనింగ్ అంటున్నారు. అంటే ఇక్కడ మనం పాజిటివ్ గా తీసుకున్నాం అనుకోండి, ఇంకో వ్యక్తి మీద నాకు చాలా అభిమానం ఉంది, అలా ప్రపంచం అంతటి మీద నాకు అభిమానం ఉంది, అప్పుడు రిలేషన్షిప్ వేరే మీనింగ్ వస్తుంది. అర్థమైంది కదా? అంటే అలా ఇప్పుడు నాకు నా పిల్లలంటే చాలా ప్రేమ, అందరి పిల్లలంటే నాకు ప్రేమ అనుకోండి, అప్పుడు రిలేషన్షిప్ డిఫరెంట్ గా ఉంటుంది. అది అంటే ఒక వ్యక్తితో ఉన్నట్టుగా ప్రపంచం అంతటితో ఉంటాయి.
ఇప్పుడు మనం అంటాం కదా మన ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నట్టుగా ఆ విధంగా. సో వాట్ ఈజ్ రిలేషన్షిప్, అసలు ఇంతకీ రిలేషన్షిప్ ఏంటి అని మొదలుపెట్టింది. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సో డెస్పరేట్లీ లోన్లీ. అంత నిస్పృహగా అంటే ఏమంటారు ఒంటరితనంతో ఎందుకు ఉంటున్నారు. నాట్ హ్యావింగ్ లవ్, ప్రేమ లేదు ఇక్కడ వరకు చదివాం. బట్ వాంటింగ్ టు బీ లవ్డ్, వాళ్ళకి ప్రేమ ఉండదు కానీ వాళ్ళని అందరూ ప్రేమించాలని కోరుకుంటారు. దే కట్ దెమ్సెల్వ్స్ ఆఫ్, వాళ్ళందరికంటే భిన్నం అయిపోతున్నారు ఫిజికల్లీ, సైకలాజికల్లీ అండ్ దేర్ బై బికమ్ న్యూరోటిక్. ఇలాగ వేరు అయిపోవడం వల్లే న్యూరోసిస్ అనేది, అంటే ఏంటి, నర్వస్ డిసీజెస్ అన్ని వస్తున్నాయి కదా. నేను ఒంటరిగా ఉన్నాను, నేను డిఫరెంట్, అందరూ ఒకలా ఉన్నారు, నేను వేరుగా ఉన్నాను అన్న భావం బెంగలాగా అయిపోయి వాళ్ళకి న్యూరోటిక్ గా కూడా అయిపోతారు. అవునా కదా. అంటే నేను ఒక్కడిని నేను వేరుగా, అది చాలా లోన్లీనెస్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. బట్ హ్యావింగ్ లవ్, నాట్ హ్యావింగ్ లవ్, ప్రేమ కూడా ఉండదు. అలాంటి ఒంటరితనంలో వాళ్ళకి ప్రేమ ఏముంటుంది, కానీ అందరూ నన్ను ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. సైకలాజికల్ గా, ఫిజికల్ గా కూడా వాళ్ళు కట్ ఆఫ్ అయిపోయి న్యూరోటిక్ గా ఉంటారు. మోస్ట్ పీపుల్ ఆర్ న్యూరోటిక్, లైట్లీ అన్బ్యాలెన్స్, కాట్ ఇన్ సమ్ పర్టికులర్ ఇడియోసింక్రసీ. అంటే ఇంకా ఒక రకమైనటువంటి ఇడియోసింక్రసీ అంటే మూర్ఖత్వాలు, అలాంటి భావాలను పట్టుకుని గట్టిగా ఉంటారు. అవునా కదా. మామూలుగా మనిషి యొక్క తత్వం ఇది, తాను వేరుగా ఉన్నాను, అందరికంటే సెపరేట్ గా ఉన్నాను అన్న భావనలో జీవిస్తున్నారు. ఇక్కడ నుంచి వసంతలకు చదువుతావా? చదువుతా. Most people are neurotic, slightly unbalanced, caught in some particular idiosyncrasy. It seems, if you examine it closely, that all this arises from the utter lack of relationship. అంటే మనం జాగ్రత్తగా దీన్ని పరీక్షిస్తే ఇదంతా కూడా మనకి ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్. ఇప్పుడు చాలా మంది అందరితో కలివిడిగా ఉంటారు, కానీ ఏదో ఇలా కబుర్లే మాటల ప్రకే చాలా మందికి తెలియదు ఏంటంటే కేవలంగా మాటలతో రిలేషన్షిప్ అయిపోతుందని అనుకుంటారు. అందుకే అలా మాట్లాడకుండా ఉంటే వీళ్ళకి రిలేషన్షిప్ లేదని, బాగా వెర్బల్ లెవెల్లోనే ఉంది అక్కడ రిలేషన్షిప్. అది కరెక్ట్ రిలేషన్షిప్ కానే కాదు కదా. ఇప్పుడు మనుషులకి మరొకరి భావాలు కూడా తెలుస్తున్నాయి కదా. ఆ మనిషి ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుందో ఎదుటివాళ్ళకి తెలుస్తాయి అని మనం ఆలోచించుకోవాలి. సో అలాంటి వెర్బల్ లెవెల్ రిలేషన్షిప్ తోటే మనం అందరం ఉంటున్నాము. ఆల్ దిస్ మనం దీన్ని అంతటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే మనందరికీ కూడా ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది. నిజమైన రిలేషన్షిప్ ఏదక్క, అవునా? మనం పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది. మనం ఏంటంటే షోవర్కి అలవాటు అయిపోతాం. అంటే ఈ హిపోక్రటిక్ లైఫ్, మనకు లోపల ప్రేమ లేకపోయినా వాళ్ళు ఇప్పుడు రావడం మనకి ఇబ్బంది అయినా ఆహా వచ్చారా చాలా, అంటే హిపోక్రసీ అని అంటే మనం అలాంటి లైఫ్ లో ఉంటున్నామని, చెయ్యొచ్చా చెయ్యకూడదు అది రెండో సంగతి. బట్ వీఆర్ డూయింగ్ దట్. మనకి కానీ ఇంకా ప్రేమ ఉందనుకోండి, మనకి ఎన్నో రోజులకి మన ఇంట్లో మన పిల్లలు వచ్చి ఆనందపడిపోతాము. ఎందుకు వాళ్ళ పైకి మనకి వేరే రకంగా అయింది. వీళ్ళందరూ మనం వెర్బల్ లెవెల్లో చూస్తున్నాం, ఎందుకంటే ప్రతిఫల పొద్దున్న వాళ్ళు నన్ను కూడా బాగా చూడాలి, అక్కడ కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అది. సో అది రిలేషన్షిప్ అది రైట్ గా లేదు. మనం గమనించుకుంటే మనకు అర్థం అవుతుంది. అంటే చాలా మంది అంతవరకు చూసుకోరు, ఇదే రిలేషన్షిప్ అని భావించేసి బతికిస్తున్నారు. అంటే గలగలగల మాట్లాడిస్తేనే రిలేషన్షిప్ ఉంది అనుకుంటారు. అదే చెప్తారు దగ్గర. అంటే ఇండియన్స్ ఇద్దరు కలిస్తే ఇప్పుడు గలగల మాట్లాడతారు. ఈ మాట్లాడడం రిలేషన్షిప్ మనకి ఇన్నర్ గా ఎలాగా మనకున్న భావాలు ఎలా ఉన్నాయని మనం ఆలోచించుకుంటున్నాం. We examine closely that all this arises from the utter lack of relationship. అంటే lack of relationship వల్ల ఇదంతా జరుగుతుంది. So before we can understand how to bring an end to this loneliness and suffering, to this ache and anxiety of human existence, we must first of all go into this question of relationship. What it means to be related. రిలేటెడ్ అనే దానికి అసలు అర్థమైంది. ఇట్ సీమ్స్ అంటే మనం పరీక్షించుకుంటే మన రిలేషన్షిప్ అన్నది లేదు అని మనకు అర్థమవుతుంది. మనం మన అండర్స్టాండ్ హౌ టు బ్రింగ్, దీనికి ఒక అంతం ఎలాగ చేయాలి అని దిస్ లోన్లీనెస్ అండ్ సఫరింగ్, ఈ బాధకి ఒంటరితనానికి అంతం ఎలాగా అని మనం అర్థం చేసుకుంటే
ఈ బాధ ఏ కన్నా బాధే. అండ్ యాంగ్జైటీ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆతురత. we must first of all go into this question of relationship. మనం మొట్టమొదట రిలేషన్షిప్ అనే దాంట్లోకి వెళ్ళాలి. అసలు రిలేటెడ్ ఒక వ్యక్తితో అంటే వీళ్ళతో రిలేటెడ్ అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్, ఆర్ వి రిలేటెడ్ అట్ ఆల్ విత్ అనదర్? క్వశ్చన్. Thought asserts that we are related, but actually we may not be, even though one human being may have an intimate, a sexual relationship with another. అంటే మన ఆలోచన చెప్తుంది మనకి ఎంతో సంబంధం ఉందని. అది ఒక వ్యక్తికి ఎంతో దగ్గర సంబంధం, ఏదైనా సెక్సువల్ సంబంధం ఉన్నా సరే అక్కడ మనకి వీఆర్ యాక్చువల్లీ వీ మే నాట్ బి, మనం నిజంగా రిలేషన్షిప్ లేవు. Unless one deeply understands the truth about relationship, it appears that human beings must inevitably end in sorrow, in confusion, and in conflict. అది మనం లోతుగా అర్థం చేసుకుంటే కానీ సత్యాన్ని, ఏ సత్యం? సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే గాని ఇది మనకి ఎలా ఉంటుందంటే మానవులు తప్పనిసరిగా ఎండ్ ఇన్ సారో, ఇన్ఎవిటబుల్లీ ఎండ్ ఇన్ సారో, ఇన్ కన్ఫ్యూషన్, ఇన్ కాన్ఫ్లిక్ట్. అంటే అప్పటి వరకు మనకి ఈ సారో, కన్ఫ్యూషన్, కాన్ఫ్లిక్ట్ తప్పవు. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారానే మనం బయటపడగలం. They may accept various forms of belief or do social work, but all that has no value unless they have established between themselves a relationship in which there is no conflict whatever. మనం ఎంత సోషల్ వర్క్ చేసినా మనలో మనకి మన ఇన్ కన్ఫ్లిక్ట్, దే మే యాక్సెప్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బిలీఫ్, ఎన్నో రకాలైన నమ్మకాలను మనం ఒప్పుకుంటాం, లేకపోతే సోషల్ వర్క్ చేస్తున్నాం, వీటన్నిటికీ విలువే లేదు అప్పటి వరకు. అన్లెస్ దే హావ్ ఎస్టాబ్లిష్, వాళ్ళలో వాళ్ళకి ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ లేనటువంటి ఒక సంబంధ బాంధవ్యాలు ఉండే వరకు వీటికి విలువ లేదు. అంటే మనం అనుకుంటాం, మనం అసలు నిజంగానండి సోషల్ వర్క్ అనేది కూడా ఒక రకమైన అజ్ఞానం. అంటే ఎలా అంటే దట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అన్న భావంతో చేస్తున్నాం కదా, ఆ భావం మనకి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఐఎమ్ డిఫరెంట్, అదర్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు నిజంగా మీరు ఏకత్వం ఫీల్ అయినప్పుడు యు ఆర్ డూయింగ్ టు అదర్స్, యు నెవర్ ఫీల్ దట్ యు ఆర్ డూయింగ్ టు అదర్స్. అది ఈ అదర్నెస్ ఉండబట్టి సోషల్ వర్క్ అనే పదం వచ్చింది. అంటే అర్థమైందా ఈ పాయింట్ నేను అన్నది? ఇప్పుడు మీ ఇంట్లో మీరు చేస్తున్నప్పుడు సోషల్ వర్క్ అనుకోవట్లేదు, అంటే అది కూడా అక్కడ ఉంటుంది, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది, నేను చేసేస్తున్నాను ఇంకా అని. అయితే ఈ భావన లేకుండా మన ఎడం చేయి కుడి చేతికి చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం? బికాస్ డిఫరెన్స్ లేదట. అదే విధంగా మనకి ఆ డిఫరెన్స్ పాతికిపోయి ఉండబట్టి నేను వీళ్ళని ఉద్ధరించేస్తున్నాను, వాళ్ళని ఉద్ధరించేస్తున్నాను, అక్కడికి వెళ్ళి ఏదో నేర్పిస్తున్నాను, ఇక్కడికి, అలాంటి భావాలు మనకు వస్తాయి. కాన్ఫ్లిక్ట్ మనకి లోపల లేకపోతే అప్పుడు ఇవేవి ఉండవు. అంటే కాన్ఫ్లిక్ట్ అందుకు వస్తుంది సెపరేట్నెస్ వల్ల. Is that possible? Can you and I be related? Perhaps you could have a very good relationship with me, because soon I am going away and then it is finished. నాతో మీకు మంచి సంబంధం ఉండొచ్చు, నేను ఎక్కడికో వెళ్ళిపోతే ఇంకా అక్కడితో ఫినిష్ అయిపోతుంది. Can there be a relationship between two human beings if each one is occupied with himself? అది ప్రతి వ్యక్తి తన మనను తను ఆక్యుపై అవుతుంది, వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యం ఉంటుందా? ఇప్పుడు అందుకే కదా పిల్లలు సెల్ ఫోన్తో ఆక్యుపై అయిపోతున్నారు, పెద్దవాళ్ళు ఇంకో రకమైన యాక్టివిటీస్, ఏదో ఒకటి. అంటే ఆ లోన్లీనెస్ ని పోగొట్టుకోవడానికి ఏదో భజనలు అంటారు, ధ్యానాలు అంటారు, మరొకటి అంటారు, మరొక సంగోధరణ అంటే క్లబ్బులు అంటే దూరం అయిపోతున్నారు. సో అక్కడ ఏంటి, అందరూ ఆక్యుపై అయినప్పుడు రిలేషన్షిప్ ఉంటుందా? If each one is concerned with his own ambitions and worries, his opposition in the world,
and all the absurdity that human beings go through. అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ తనకున్నటువంటి ఆశయాలు వరీస్ తోటి తనకున్నటువంటి వ్యతిరేకతలు ప్రపంచంలో వీటితోటి ఆయన అబ్జర్విటీతో తను నిండిపోయి ఉంటే అప్పుడు అండ్ ఆల్ దట్ అబ్జర్విటీస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ గో త్రూ అలాగే వాళ్ళు ఆక్యుపై అయిపోయి కన్సర్న్ వాళ్ళని వాళ్ళే చూసుకుంటున్నారు. అప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉంటుందని ఇఫ్ ఈచ్ వన్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ హిమ్సెల్ఫ్ అంటే దాన్ని బోధపరుస్తున్నారు. ఎలాగా హిమ్సెల్ఫ్ అంటే తను తనకున్న ఆశయాలు, తనకున్న వరీసు, తనకున్న వ్యతిరేకతలు, తనలో ఉన్నటువంటి అబ్జర్విటీస్ వీటితోటి అతను ఆక్యుపై అయిపోయినప్పుడు ప్రతి ఒక్కరు అప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? When a human being is caught in that net, can he have any relationship with another? అది ఇలాంటి నెట్ అంటే వాళ్ళ ప్రతి వాళ్ళు ఉన్నారు పడిపోయి అంటే పట్టుకోబడ్డారు అంటే ఏంటి మనం అందులో చిక్కుకుపోయాం. అలాంటప్పుడు రిలేషన్షిప్ ఉంటుందా ఇంకొకరితో? Please follow all this. Can there be any relationship between a man and a woman when one is a Catholic and the other is a Protestant, when one is a Hindu and the other is a Buddhist? అది ఇదంతా మీరు జాగ్రత్తగా చూడండి. అసలు ఒక వ్యక్తి అతను ప్రొటెస్టెంట్, ఒక అతను క్యాథలిక్, ఒక అతను హిందూ, ఇంకొక అతను బుద్ధిస్ట్ ఇలా ఉన్నప్పుడు వీళ్ళ మధ్య సరైన రిలేషన్షిప్ ఉంటుందా? What then is relationship? It seems to me that it is one of the most important things in life because living is relationship. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని నాకు అనిపిస్తుంది. జీవితంలో లైఫ్ జీవించడం అంటేనే సంబంధ బాంధవ్యం. If there is no relationship, there is no living at all. Then life merely becomes a series of conflicts ending in separation or in divorce, in loneliness, with all the fear, anxieties, problems of attachment, and all the things that are involved in this sense of being completely isolated. అలాంటి జీవితం ఒకవేళ రిలేషన్షిప్ లేదు, లివింగ్ అన్నది లేదు, అప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది? కేవలంగా మనకి కొన్ని రకాలైన సంఘర్షణలు, అందువల్ల ఏంటి మనం సెపరేషన్, డైవర్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఒంటరితనం, ఎన్నో రకాల భయాలు, ఆతురతలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆఫ్ అటాచ్మెంట్, ఇక్కడ వీళ్ళతో సంబంధించి ఎవరితోటి సంబంధం పెట్టుకుని అండ్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. I am sure you know all this. One observes how extraordinarily vital relationship is vital. How extraordinarily vital relationship is in life and how very few human beings have broken down the barrier that exists between themselves and another. మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రిలేషన్షిప్ జీవితంలో. అలాగే వెరీ ఫ్యూ కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ అడ్డుని తొలగించేస్తున్నారు, అంటే దాన్ని బ్రేక్ చేసేస్తున్నారు, వాళ్ళకి ఇంకొకళ్ళకి ఉన్న సంబంధాన్ని తెంపేస్తున్నారు. Not just to break down this barrier with all implications, not just the physical barrier, one has to go deeply into this question of action. ఈ క్వశ్చన్ ఆఫ్ యాక్షన్ అంటే పని చూడాలి మనం. అంటే ఈ బ్యారియర్ ని పూర్తిగా ఛేదించడంలో డీప్ గా, నాట్ టు బ్రేక్ డౌన్ దిస్ బ్యారియర్ విత్ ఆల్ ఇంప్లికేషన్స్, ఒక భౌతికమైనదే కాకుండా అప్పుడు వ్యక్తి చాలా దీన్ని డీప్ గా మనం ఇది దిస్ క్వశ్చన్ ఆఫ్ యాక్షన్, ఈ బ్రేక్ డౌన్ అనే పనిలోకి మనం డీప్ గా వెళ్ళాలి. What is action? Action is not future or past action, but acting. అది
అంటే ఆ వాక్యం కూడా ఈజ్ ది రిజల్ట్ Is it the result of a conclusion and acting according to that conclusion? Or is it based on some belief and acting according to the belief? అసలు యాక్షన్ అంటే ఏమిటి? అదేంటంటే ఫ్యూచర్ యాక్షన్ పాస్ట్ యాక్షన్ కాదు, యాక్టింగ్ అంటే ప్రెసెంట్ యాక్టింగ్ అన్నమాట. ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఎ కన్క్లూషన్ అండ్ అంటే ఇక్కడ యాక్షన్ అంటే భవిష్యత్తుది పాస్ట్ది కాదంటున్నారు. అప్పుడు ఏమంటున్నారు? ఈజ్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ ఎ కన్క్లూషన్ అండ్ యాక్టింగ్ అకార్డింగ్ టు దట్ కన్క్లూషన్, అంటే ఏదో ఒక ముగింపుకి వచ్చేసాం, అంటే ఏదో ఒక విషయానికి దాని ప్రకారం మనం యాక్ట్ చేస్తున్నాం. ఆర్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ సమ్ బిలీఫ్, లేకపోతే మనం ఏదో నమ్మకం వల్ల మనం ఆ యాక్షన్ చేస్తున్నాము. యాక్టింగ్ అకార్డింగ్ టు ద బిలీఫ్ అంటే మనం ఏదో ఒకటి నమ్ముతున్నాం, మనకు తెలియకుండా చాలా నమ్మకాలు మన మీద పనిచేస్తుంటాయి, దాని ప్రకారం మనం యాక్ట్ చేస్తున్నామా, లేకపోతే మనం ఏదో ఒక అంటే ఒక ముగింపుకి వచ్చేస్తాం ఒక మాటలో, ఒక పర్టికులర్ విషయం జరిగినప్పుడు ఇంకే ఇది అని అలాంటి వేలో మనం అలాంటి వచ్చిన కన్క్లూషన్ మీద బేస్ అయ్యి మన యాక్షన్ ఉంటుందా అనేది మనం గమనించుకోవాలి. Is it based on అది ఒక అనుభవం మీద మనకి దాని ఆధారపడి ఉందా? అండ్ అకార్డింగ్ టు దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్, యాక్టింగ్ అకార్డింగ్ ఆ జ్ఞానం, ఆ అనుభూతి జ్ఞానం మీద మనం ఆధారపడి మన యాక్షన్ ఉన్నదా? ఇది చాలా ముఖ్యం. మనం చూసుకోగలగాలి మనం ఎందుకు చేస్తున్నాం ఒక పని అని. If it is, then action is always in the past. Our relationship is always in the past, never in the present. అది అలాంటి వాటి మీద ఆధారపడి ఉన్నది అంటే మనం ఒక కన్క్లూషన్ మీద, ఒక బిలీఫ్ మీద, అనుభవంలోంచి వచ్చినటువంటి జ్ఞానం మీద మన రిలేషన్షిప్ ఎప్పుడు పాస్ట్ లోనే ఉంది, ప్రెజెంట్ లో లేదు. లక్ష్మి, ఇది 7:39 అయింది, ఇంకా ఒక నిమిషం ఉంటుంది, 2 నిమిషాలు. నెక్స్ట్ దానికి వెళ్దాం, ఎందుకంటే ప్రతిరోజు మనం నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి అందరూ మానేస్తున్నారు. అక్కడ కొంచెం ఒక 10 minutes కంటిన్యూ చేద్దాం. అలాగే. ఎందుకంటే మొదట్లో కూడా కొంచెం లేట్ గా మొదలవుతున్నా, నిన్నైతే చాలా టైం కూడా నాకు సిగ్నల్ రాక అయిపోయింది. అందువల్ల మనం కొంచెం వెళ్దాం. ఇంకా ఏదైనా డిస్కషన్ ఉంటేనే మంచిది, అందరికీ అర్థం అవుతుంది విషయం. డిస్కషన్ ఏది చేయకుండా ఉంటే అర్థం అవ్వదు. నేను అందుకనే డిస్కషన్ ఎసెన్షియల్ అని చెప్తున్నాను. ఒకవేళ ఇంకా ఒక 2 నిమిషాలు ఉందా, లేటుగా మొదలుతారేమో ఆయన కూడా, అందుకే. ఎన్ని నిమిషాలు ఉంది ఆంజనేయమూర్తి గారు? 2 minutes అండి. 2 minutes 2 minutes లో అంత అయితే అది అంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్న విషయం ఏంటంటే మన జీవితం అన్నది సంబంధ బాంధవ్యాల చాలా ప్రముఖమైన పాత్ర. జీవించడం అంటేనే సంబంధ బాంధవ్యాలు. అయితే మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే మాటలు వెర్బల్ లెవెల్తో ఉన్నదే సంబంధ బాంధవ్యాలు అనుకుంటున్నాం. మనకి రైట్ రిలేషన్షిప్ ఉంటే అది ఎప్పుడైతే రిలేషన్షిప్ చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను సెపరేట్ అని బ్రేక్ చేసేసుకుని కూడా ఉంటున్నారు కొంతమంది. దాంతో మళ్ళీ ఎలిమినేట్ అన్ని మొదలవుతున్నాయి. తర్వాత ఈ రిలేషన్షిప్ అనేది అది యాక్షన్ అంటే మనం చేసే పనులు. యాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్ లో ఉన్న పనులతో, పాస్ట్ లో ఉన్న మనకున్న బిలీఫ్స్ మీద ఆధారపడి మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. దాని మీద ఆధారపడి మన జీవితంలో ఏదో అనుభవించామంటే ఇవన్నీ పాస్ట్, ఆ అనుభవంలోంచి మనం నేర్చుకున్న జ్ఞానంతో చేస్తున్నామన్నా అది పాస్ట్ అంటున్నాను. అది అంటే ఇది ఆల్వేస్ ఇన్ ద పాస్ట్. మన సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు పాస్ట్ లోనే ఉంటున్నాయి, ప్రెజెంట్ లో లేవు. If I have a relationship with another, and relationship obviously is action, throughout the days, weeks or years of that relationship, I have built an image and I act according to that image, and the other acts according to the image which he has. So the relationship is not between us, but between these two images. అయిపోయిందేమో కదా, ఇంకొక అది నెక్స్ట్ ఇక్కడ మొదలు పెడుతూ ఉంటే అది అయిపోయింది.